పొరుమామిల మాజీ సైనికుల కార్యాలయంలో శనివారం కార్గిల్ విజయ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎయిర్మాన్ సిబిఆర్ ప్రసాద్, ఎన్ఎక్సీసీ చైర్మన్ లింగాల జగన్ రెడ్డి, కర్నల్ రాంబాబు, కర్నల్ రవి భక్తవత్సల రెడ్డి, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్ మేజర్ కార్తిక్, కెప్టెన్ రాముడు, కెప్టెన్ వెంకటయ్యలు పాల్గొన్నారు. ముందుగా జాతీయ జెండా వందనం అమరవీరుల స్థూపానికి రీత్ ఫ్రెడ్ నిర్వహించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన నిర్వహించి కార్గిల్ విజయ దివాస్ గురించి మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల్ని స్మరించుకుంటూ కార్గిల్ విజయ దినోత్సవ వేడుకలను పొరుమామిళ్లలో జరుపుకోవడం గర్వంగా ఉందన్నారు. ఎందరో సైనికులు దేశం కోసం అసువులు బాసారని వారందరినీ స్మరించుకుంటూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి ఒక చోటికి ఏర్పడి ఇంతటి ఘన సమావేశం జరుపుకోవడం మనందరి అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు, వారి సతీమణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సేవా పరిషత్ అనే ఆర్గనైజేషన్కి నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి వాటి కోడ్ నేమ్స్ ఉంటాయి. ఆర్మీ ఇచ్చిన పేరేమో ఆపరేషన్ విజయ్, ఎయిర్ ఫోర్స్ సఫేద్ సాగర్, నేవీ వాళ్ళు ఇచ్చిన పేరు ఆఫ్ తల్వార్. వీటన్నిటి మూడు మన ఆపరేషన్ ఫోర్సెస్ ప్లస్ ఆల్ యూనిఫార్మ్ ఫోర్సెస్ కలిపి మనం ఒక విజయాన్ని అందిపుచ్చుకున్నాం. కాకపోతే నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఏదో ఒకటి మన ప్రాంతంలో జరిగిన తర్వాతే మనం రియాక్ట్ అవ్వడం మొదలు పెడతాం. అలాగే కార్గిల్లో కూడా శత్రువులు మనకు తెలియకుండా లోపలికి రానిచ్చాం, చొరబడినిచ్చాం, తర్వాత వాళ్ళని వెళ్ళగొట్టగలిగాం. ఈ ఎందుకంటే సెక్యూరిటీ ఫెయిల్యూర్ అనేటప్పుడు కొంచెం నేను కొంచెంసేపు మాట్లాడాలనుకుంటాను దాని మీద. ఇంటెలిజెన్స్ నేను ఫీల్డ్ నౌకరీ కూడా చేశాను. కాకపోతే కొంచెం ఏదో ఒక ఇమేజరీ ఇంటర్ప్రిటేషన్ కోర్సులో కొంచెం మంచి గ్రేడింగ్ వచ్చింది కదా అని నన్ను ఇస్తే శాంతి, మనం శాంతిగా ఉండాలనుకుంటాం. మన పొరుగు దేశం కూడా శాంతిగా ఉండాలనుకుంటాం. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు బ్రిటిష్ 200 సంవత్సరాల పాలన తర్వాత డివైడ్ అండ్ రూల్ అని కొన్ని డర్టీ పాలిటిక్స్ వల్ల ఇండియా పాకిస్తాన్గా డివైడ్ అయింది. ముస్లింలు అటు, హిందువులు ఇటు అనుకున్నారు. భారతదేశ లక్షణాలు ఉండమన్నారు, లేనాడు ముస్లింలు పొమ్మన్నారు. ఆ తర్వాత మరొక అవకాశం కూడా బంగ్లాదేశ్ అనేది వాళ్ళు కొట్టుకుని గొడవలు చేస్తుంటే మనం అఖండ భారత్లో మన సోదరులే అని అనుకుంటాం. వాళ్ళు విడిపోయినప్పటికీ కూడా మన భారతీయులు పెద్దల భావాలు మనమంతా ఒకటే అనుకుంటాం. అందుకని ఇంకొక ముస్లిం దేశాన్ని ఏర్పాటు చేసి అది భారతదేశం పెట్టిన భిక్ష బంగ్లాదేశ్. అలాంటి దుర్మార్గులు ఏం చేశారు మొన్న మీరు అందరూ చూశారు. ఎంతమంది హిందువుల్ని చూశారు కదా. వాళ్ళు కూడా ఒకప్పుడు అఖండ భారత్లో సభ్యులే కదా. కానీ ఈ ఇస్లామిక్ టెర్రరిజం, మత ఛాందస్తవాదంతో ఎంత రాజకీయాలు చేశారు. అవి మనకి యాక్సెప్టబుల్ లేరా? అందరు ముస్లింలు కాదు, మన దేశం మంచి గర్వపడదగిన ముస్లింలు ఉన్నారు భారతదేశం వైపున. కానీ టెర్రరిస్టులు అందరూ ముస్లింసే. అలాంటి వాళ్ళని మనం సమైక్యంగా మనం ఎన్నుకోవాల్సిన, వాళ్ళని డీల్ చేయాల్సిన అవసరం